హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈ మధ్య ఫుల్ వీడియో పెడతలేదండి. ఆ పండగ కదా, ఇల్లు దులుపుళ్ళు అన్ని పనులు ఉన్నాయి, అందుకని కొంచెం వీడియోస్ ఎక్కువ తీయట్లేదు, షార్ట్ వీడియోసే పెడుతున్నాను. నేను కూరగాయలు సాల్ట్ వాటర్లో కడుక్కుంటాను, నేను ఇదివరకు కూడా చెప్పాను. ఎగ్స్ కూడా నేను తేగానే శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. నేను ఎగ్స్ని మనం డైరెక్ట్గా అలా ఉంచేయకూడదు, మనం తేగానే. మేము ఎక్కువగా ఎగ్స్ని చికెన్ షాప్ నుంచే తెచ్చుకుంటాం, అందుకని నేను తేగానే కడిగి పెట్టుకుంటా. ఫ్రిడ్జ్లో కూడా పెట్టను, నేను అసలు బయటే ఉంచుతాను. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదంట ఎగ్స్. అలాగే ఫ్రూట్స్ కూడా నేను ఎప్పుడు కడిగి తుడిచి ఫ్రిడ్జ్లో పెడతాను. మనం ఏదైనా సరే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడే మనం తుడుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీటికి మీద ఎక్కువ క్రిములు అవి ఉంటాయి, అలాగే పురుగు మందులు అవి కొడతారు కదా, అందుకని మనం ఎప్పుడు వాష్ చేసుకోవాలి. నేను లంచ్లోకి ఈరోజు వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను, అలాగే ఒక 10 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవి ముందు వేయించేసుకుని తీసేసుకోవాలి. మళ్ళీ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. నేను పెద్ద వంకాయ తీసుకున్నాను పచ్చడికి. అలాగే కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసి వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. నేను దించే ముందు కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తిమీర వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ముందు మనం వేయించుకున్న పచ్చిమిర్చిని దంచుకోవాలి. అవి కచ్చబచ్చగా నలిగిన తర్వాత వంకాయ వేసుకోవాలి. వంకాయ కొత్తిమీర వీటిని కూడా నేను ఎక్కువ మెత్తగా చెయ్యను, కాస్త బరకగా పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇలాగా దానికి మళ్ళీ మనం తాలింపు వేయాల్సిన అవసరం లేదు. నేను దాంతోపాటు టమాటా పప్పు చేసుకుంటున్నాను. ముందు నేను తాలింపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించిన తర్వాత నేను ఒక 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఉప్పు, పసుపు వేసుకొని కొద్దిగా కారం, మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత నేను కందిపప్పు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను. ఆ మిశ్రమం ఇందులో వేసుకోవాలి. టమాటాలో వేసుకుని బాగా కలుపుకుని తగినంతగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. నేను దీనికి మళ్ళీ తాలింపు వేస్తున్నాను. నేను నెయ్యి వేస్తాను, తాలింపుకి బాగుంటుంది నెయ్యి వేస్తే. ఇందులో నేను వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా దంచి వేస్తున్నాను. అలాగే ఇంగువ, ఒక ఎండుమిర్చి, కరివేపాకు. ఆల్రెడీ మనం ఆవాలు, జీలకర్ర తాలింపు అంతా ముందు వేసుకున్నాం, అందుకని కొద్దిగా వెల్లుల్లి, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇది సరిపోతుంది. ఈ తాలింపు వేసిన వెంటనే ఇలాగ మూత పెడితే స్మెల్ అంతా పప్పుకు పడుతుంది. మొత్తం అంతా కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లి దించుకోవాలి. నాకు టమాటా పప్పు పలచగా ఉంటే ఇష్టము. ఇలా ట్రై చేయండి ఒకసారి. టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే నాకు చాలా ఇష్టం. మనం వంకాయ పచ్చడి చేసుకున్నాం కదా, దాంట్లో మనం పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నం తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నా లంచ్ ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.